సో ఇప్పుడే ఇందాకే లంచ్ తిని రెస్టారెంట్లో ఇప్పుడే రూమ్కి రీచ్ అయ్యాం. శేషాద్రి కాటేజ్. మా ఫనీ బ్రో కూడా రెడీ అయ్యాం ధర్మస్థల గుడికి వెళ్ళడానికి. పంచలు కట్టి ట్రెడిషనల్గా. బాయ్ పక్కన ఏదో థ్యాంక్స్. అందరూ పంచలు వేసుకొని గుడికి వెళ్తుండే మా దాము వెరైటీగా షార్ట్ వేసుకొని వస్తున్నాడు. ఏరా షార్ట్ వేసుకొని మీరు ఎలా వస్తారు అన్న గుడికి? నేను మీరు వాడిన పంచలు తెచ్చారు, మీరు ఫ్రెష్ గా కొత్తది కొనుక్కొని గుడిలోకి వెళ్దాం అని చెప్పి ఇట్లా వస్తాను. అది భక్తి అంటే. గుడిలో భోజనాలు ఉంటాయి కదా? ఉంటాయి బ్రో. కరెక్ట్గా వీడియో ఆన్ చేసే కడిగానే. దాము కూడా చూడండి ఎంత పద్ధతిగా ఉన్నాడు. కడుపు నిండా తిన్నాము. సో దాము ఎలా అనిపించింది దాము భోజనాలు? బ్రహ్మాండంగా ఉన్నాయి. కడుపు నిండింది, కడుపు బరువు వెళ్ళి పడుకోవాలి అంతేనంట, ఇంకేం లేదా? ఫనీ నీకెలా ఉంది? పొట్ట బయటకు వచ్చిందని బాధపడుతున్నాడు ఫనీ. లేదు, లోపలికి వెళ్ళిపోయిందా? తోసేసావా? సో ఇప్పుడు వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకొని నడుచుకుంటూ రూమ్కి వెళ్ళి కునుకేస్తాం. గట్టిగా కునికేసి రేపు మార్నింగ్ 6 o'clock or 7 o'clockకి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అవుతాం. అంతేనా సతీష్ బ్రో? బ్రో సతీష్ అంతేనా? అంతే బ్రో. భోజనం అంతా చాలా బాగుంది. ఓం నమ శివాయ. బాయ్ బ్రో చెప్పినట్టు రేపు పొద్దున్నే 6కి అంతా రెడీ అయిపోయి 6:30 కల్లా స్టార్ట్ అయిపోతాం కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి. అక్కడ దర్శనం అంతా చేసుకొని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోతాం అండి. ఓం నమ శివాయ. బాయ్ బ్రో. ఓం నమ శివాయ. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వెరీ గుడ్ గై. తెలియని వాళ్ళకి లక్షల సాయం చేశాడు. మీకు కూడా ఎవరైనా ఆర్థిక సాయం కావాలంటే అడగండి. అలాంటి ఏం జరగవు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బాయ్. ತಪದ ಸಂಪದಕ್ಕಾಗಿ ವಿಪಿನ ಕೈದುತ್ತಿರೆ ನಾರುಮಡಿಯಂ ಬಿಟ್ಟು ಬೇಡಮಿನ್ನಾವುದು ನೀಡುವ ಸಂಭ್ರಮನಿ ತಂದು ನೀಡಿದಳೊಡನೆ ನಾರುಡೆಯಲೆಲ್ಲರೂ ఫోటో వీడియోలో ఉండేట ఏంట్రా? తినండి ఫ్రెండ్స్. ఎవరైతే మన బాయ్ బ్రోని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళ నోట్లో కుల్ఫీ పెడుతున్నాం. మీ నోట్లోనా ఐస్ క్రీమ్? సో డే 3 అప్డేట్. ఎర్లీ మార్నింగ్ 7 అయింది. 7 అయింది. రెడీ అయ్యాం. ధర్మస్థల నుంచి కుక్కికి స్టార్ట్ అవ్వాలి. కానీ మా వాళ్ళేమి తొందరగా కానియట్లేదు పనులు. And the one who woke up at 5:30 and got ready by 6 o'clock. We'll see. We are in Kukke. అసలు వెనకాల కొండలు బలం ఉంది అసలు. దీనికి జూమ్ వెళ్తాం. దైవభక్తుడు సత్యరేట్ అనమాట. ఇప్పుడే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం అయింది. ఎలా జరిగింది కదా దర్శనం? సూపర్. 3 times వాడికి దేవుడు కనిపించలేదని 3 సార్లు వెళ్ళి చూసి, నేను 2 సార్లు వెళ్ళా. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది. అన్నదానంలో
ఫుడ్ చేసి ఇంకా బెంగళూరుకి రిటర్న్ అవుతాం. అన్నప్రసాదం పెడతారు, ఫుడ్ తినేసి వెళ్తావని చెప్పి. ఫుడ్ చేసి కాదు, నువ్వు ఫుడ్ చెయ్యవు, తింటావు ఫుడ్. ఫుడ్ కడుపు నిండా తినేసి బయలుదేరుతాం. ఓకేనా? ఏదాము ఏమైనా కామెంట్స్ యాడ్ చేయాలా? ఏమైనా యాడ్ చేయాలా? ఎలా జరిగింది దర్శనం? జై సుబ్రహ్మణ్య స్వామి. జై సుబ్రహ్మణ్య. అత్తిరి చిరబర. అక్కడితో ఆపేద్దాం. బై. ఫుడ్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇంకా డైరెక్ట్గా బెంగళూరు. ఫ్రమ్ అవర్ ట్రిప్. మధ్యలో అక్కడక్కడ స్టాప్స్ వస్తాయి, అప్పుడు కలుద్దాం. ఇవన్నీ ఉన్నాయి బాయ్, ఇంకా మర్చిపో, అప్పుడే వెళ్ళిపోవడం కాదు. ఇంకా ట్రిప్ ప్లాన్ ఉన్నాయి, ఇంకా బిస్లే ఘాట్ అంట, అక్కడ కలుద్దాం. బై. వాటర్ ఫాల్. We have reached to Bisley Ghat వ్యూ పాయింట్. వర్షం కుమేస్తుంది అండ్ పొగమంచు మొత్తం పట్టేసింది. 10 వచ్చామంటే ఫనీ అంటావు. ఆన్ ద వే కుకి నుంచి బెంగళూరు వెళ్తుంటుంటే మేము బిస్లే ఘాట్ నుంచి వైపు వెళ్తున్నాం. సో సీనరీ ఇది, సిచ్యువేషన్ ఇది. వర్షము, కొండలు, వాగులు. సో ఈ సీనరీ ఎంజాయ్ చేస్తూ బెంగళూరు ఇంటికి వెళ్తాం. వర్షం ఉంది కానీ పోగలేదు. పోయినసారి చూడు ఎంత బాయ్. ఏంటి బాయ్ నువ్వు అక్కడ బాయ్? బాయ్ ఏంటి బాయ్? బయటకు వచ్చి చూడండి రా. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బేరే చూడు. కమలపూడి కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. స్నాక్స్ బ్రేక్. మరి స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాం. సో ఈ క్లైమేట్కి మిర్చి బజ్జీ విత్ కాఫీ, మ్యాగీ కూడా. మ్యాగీ, హాట్ మ్యాగీ. ఎందుకు ఇట్లా అనీజీగా చేస్తావు? అడిగి మరీ తీపించుకున్నాను. తినరా? ఒళ్ళే పోసుకునేదాకా అంతే చేస్తావు. మీకే లాగ్ అయితే చెప్తానా? నన్ను ఇబ్బంది పెట్టే నా లాగ్ నీకు అంటిస్తా అంటున్నాడు.